దేశంలోని కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ గోరికొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలహీన వర్గాలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సయ్య, పిఏసిఎస్ చైర్మన్ విజన్ రావు, మాజీ ఎంపీపీ పొన్నం లక్ష్మి, రవి తదితరులు పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారంలో వస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని బీసీలకు కులగణన అనేది ఖచ్చితంగా చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ఆ బహిరంగ సభలో ఏ విధంగా చెప్పిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాయిన వెంటనే బీసీ కులగణన మీద కానీ బీసీలకు 42% రిజర్వేషన్ కానీ నిన్న జరిగిన అసెంబ్లీలో ఇలా తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం గౌరవ ముఖ్యమంత్రి గారికి రేగొండ మండల మరియు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారతదేశ చరిత్రలోనే 75 ఏళ్ళ స్వతంత్రంలో కానీ ఇంతవరకు బీసీలను పట్టించుకునే పాలకులు ఎవరు లేకుండా ఉండే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ మా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు అభివృద్ధి చూసి కూడా ప్రజలందరూ నిరంతరం శ్రమిస్తున్నారు, పాటుపడుతున్నారు. కాబట్టి ఇవాళ ఈ 42% రిజర్వేషన్లో ఇలా విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ రాజకీయంగా పరంగా కానీ రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు 42% ఇచ్చి తీరుతామని గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించడం చాలా హర్షదగ్గ విషయం అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా ఎన్నడూ కూడా బీసీల గురించి కానీ అక్కడ ఎస్సీ వర్గీకరణ గురించి కానీ ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. కాబట్టి ఈరోజు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా బీసీలకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి గారు మాకు అధికారం వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ ఎస్సీ కుల వర్గీకరణ చేయడానికి మేము కంకణబద్ధులమై ఉన్నామని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో కులగణన మీద అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద బిల్లు తీసుకొచ్చి ఎస్సీలకు బీసీలకు పూర్తి న్యాయం చేసినందుకు మన రేగొండ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ రక్తంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మాట ఇస్తారో ఆ మాట ప్రకారంగా ఆ మాటను నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా సైనికుల లెక్క పనిచేసి ఇచ్చిన మాటను ప్రజలకు ఏ మాట అయితే ఇస్తామో ఆ మాట నిలబెట్టుకోవడానికి కంకణబద్ధులై పనిచేస్తాం. అదే పద్ధతిలో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వర్గీకరణ బిల్లును అందరి ఆమోదంతో అది సక్సెస్ చేసి మన అందరికీ ఒక స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు రేగొండ ఉమ్మడి మండలం గోరికొత్తపల్లి రేగొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ నిన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి పేద వర్గాలను బడుగు బలహీన వర్గాలను మరి ఎస్సీ మాదిగలను గుర్తించి వర్గీకరణ ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యన్న గారికి మా ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు దేశంలోనే మరి అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రము విరజిల్లుతుందంటే మరి రిజర్వేషన్ల ప్రక్రియను అయితేనేమి మరి సంక్షేమ పథకాలు అయితేనేమి నిన్న ఆర్థిక బడ్జెట్ పెద్ద మొత్తంలో రాష్ట్రానికి అన్ని శాఖలకు సంబంధించి ఆర్థిక బడ్జెట్ కూడా పెద్ద మొత్తంలో ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి మరి ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇంకా తెలంగాణే దేశానికి వెన్నుముకగా తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలబడటానికి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తున్నారని మరి అలాగే
దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించే విధంగా మున్ముందు విజయ కేతనాలు ఎగరేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.